ఎవళ్ళేమనుకుంటే మనకేంది, లోపటి ఏమున్నదో బయటికి అదే మాట్లాడతాం అన్నట్టు చేస్తుంటారు కొంతమంది లీడర్లు. కుల్లా కుండ బద్దలు కొడుతుంటారు. ఇట్లనే షేయ్ పార్టీల మాజీ ఎమ్మెల్యే జగ్గన్న ముచ్చట్లు భలే ఉంటాయి. అగ్గు అంటనే ఉన్న సార్ మైక్ల ముంగటికి రానే వచ్చిండు. నమస్తే జగ్గన్న. సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా చేస్తా. బీజేపీలో తెలంగాణ ఒక్క నాయకుడు ఏమని చెప్పు. నేను సంపాదించిన పైసలు రియల్ ఎస్టేట్ లో సంపాదించిన పైసలే నేను ఆడేం పట్టుకురాలే. ఓ 3 కోట్లు ఖర్చు పెడతాము, బ్రహ్మాండంగా చేస్తాం. అట్లా బీజేపీ వాళ్ళకి చూపెట్టిండు ఒక్కరిని. గట్లా పువ్వు పార్టీ వాళ్ళకు గట్టిగానే సూటి పెట్టిండు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గన్న. ఇంకేమన్నాడో చూడండి. నేను ఎప్పుడన్నా సీతారామ కళ్యాణం చేస్తాను ఓట్లు అడిగి నానే ఎప్పుడన్నా. ఇప్పుడు సంవత్సరానికి మనము 3 కోట్లు అన్నా 5 ఏళ్ళకి ఎంత అయితే హరి 15 కోట్లు. 2000 ఇచ్చినా ఓట్లు పడతాయి కదా. ఎవరైనా తీసుకుంటారు ఉంటే, నేను ప్రజలను అవమానిస్తలేను, ఎవరైనా తీసుకుంటారు ఉంటే. భక్తి అంటే ఇది మాది. నేను కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ పార్టీ అంటే కదా గదా అన్నట్టు. అసలైన భక్తి అంటే పువ్వు పార్టీ వాళ్ళది కాదు, చెయ్యి పార్టీ వాళ్ళదే అన్నట్టు మాట్లాడిండు సారు. గంతే కాదు, మీరు 2 కోట్లు ఇస్తార ఉద్యోగాలు లేకపాయే. సంవత్సరానికి 2 కోట్లు 11 ఏళ్ళు అంటే 22 కోట్ల ఉద్యోగాలు సంఘం. నాకు ఆడునే చెప్పు. ఒక్కడు పోరాడు అడుగుతున్నాడే చదువుకున్నాడు. ఈ పోరాడు చదువుకున్నాడు అడుగుతలేడు. ఈ పిల్లలకి ఏమైపోయింది? బజరంగ్ బల్ అంటే వీళ్ళు, శివాజీ అంటే దుగ్గులాట వీళ్ళది. అరే శివాజీ దగ్గర మినిస్టర్ ఎవరో తెలుసా మీకు? ముస్లిం ఉన్నాడు ఆయన దగ్గర. శివాజీ మహారాజ్ దగ్గర మినిస్టర్ ముస్లిము, మంత్రి. గిట్లా మైకుల ముంగట ఊకొని చరిత్ర పాఠాలు కూడా చెప్పుకొచ్చిండు జగ్గన్న. అయితే శివాజీ మహారాజు గురించి జగ్గన్న మాట్లాడిన ముచ్చట్ల మీద సోషల్ మీడియాలో తీరు కామెంట్లు పెడతారు నెట్టన్నలు. శివాజీ మహారాజు దగ్గర మంత్రిగా పనిచేసింది మోరో పంత్ పింగలే. ఆయన హిందువు, కాకపోతే అప్పట్లో రాజు దగ్గర ఉండే మహామంత్రిని పేష్వా అని పిలిచేటోళ్ళు. మరిగా దాన్ని బట్టి కూడా మాట్లాడిండో ఏమో జగ్గన్న అని కామెంట్లు రాస్తుండ్రు చాలా మంది. ఏమున్నా మనసులో పెట్టుకోకుండా మాట్లాడతాడు కాబట్టి జగ్గన్న ముచ్చట్లు సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నాయి. మరిగా కాషాయ లీడర్లు ఏమంటారో ఏమో చూడాలి.